పంచతంత్ర కథలకు స్వాగతం. క్రిందటి భాగంలో సమయస్ఫూర్తితో కాకి జింక ప్రాణాలను ఎలా కాపాడిందో చూశాం. ఇప్పుడు తర్వాత కథ. కాకికి ఎలుకకి స్నేహం అసాధ్యమని పదే పదే హిరణ్యకుడు అనడాన్ని లఘుపతనకుడు తట్టుకోలేకపోయాడు. బాధ కలిగింది. పావురాలకు నువ్వు చేసిన సాయం చూసి నీ మంచితనాన్ని గమనించి నీతో స్నేహం కోరుకున్నాను, అంతేకాని నాకు వేరే దురుద్దేశం లేదు. నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదు. నీలాంటి వాణ్ణి మోసగించలేను, నన్ను నమ్ము అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడి నుంచి జవాబు లేదు. నువ్వు నాతో స్నేహం చేసేదాకా నేనిక్కడి నుంచి కథలను చూసుకో అన్నాడు లఘుపతనకుడు. నేను పావురాల రాజు చిత్రగ్రీవుళ్లాంటి వాణ్ణే, నన్ను నమ్ము మిత్రమా ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు. స్నేహానికి ఒప్పుకోలేదు. నువ్వు నా శత్రుజాతికి చెందినవాడివి, నీకు నాకు స్నేహం గిట్టదు. నీటి మీద నడిచే పడవలు నేల మీద నడవలేవు, అలాగే నేల మీద నడిచే బళ్ళు నీటి మీద నడవలేవు. అందని మామిడి పుల్లననుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి అన్నాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు కదల్లేదక్కడి నుంచి. నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మంచివాడితో స్నేహం మరపురానిది. నేను మంచివాణ్ణి, నా స్నేహం నీకు భలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా? తిండి తిప్పలు మాని కూర్చుంటాను, నిరాహార దీక్ష చేస్తాను అన్నాడు లఘుపతనకుడు. హిరణ్యకుడి నుంచి ఉలుకు పలుకు లేదు. మంచి మనసు, త్యాగం, దయ, స్నేహం మంచి గుణాలు, ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి. నీతో స్నేహం నాకు కావాలి. నువ్వు వద్దంటే చచ్చిపోతాను. వద్దొద్దు ఆందోళన చెందాడు హిరణ్యకుడు. నీ మాటలు మంచి గంధాల్లా చల్లగా ఉన్నాయి, పన్నీటి జల్లుల్లా హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటలో ఒకటి, చేతలో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తోంది. నీతో స్నేహం చేస్తాను. నీ స్నేహం నాకు కావాలి. ఈ రోజు నుంచి నువ్వు నేను స్నేహితులం అంటూ కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. అప్పటినుంచి ఇద్దరూ మంచి మిత్రులైపోయారు. తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్ళు, ప్రయాణిస్తే కలిసి ప్రయాణించేవాళ్ళు. కబుర్లే కాదు, కష్టాలు నష్టాలు అన్నీ ఇద్దరూ కలబోసుకోసాగారు. ఒకరోజు హిరణ్యకుడు లఘుపతనకుడు కబుర్లలో పడ్డారు. ఆ మాట ఈ మాట మాట్లాడుకోసాగారు. రోజురోజుకి ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు అడిగాడు లఘుపతనకుడు. బాగుండదేమో. పళ్లకు, జుట్టుకు, గోళ్లకు, మనుషులకు ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది, స్థానబలిమి ఉంటుంది. మారితే బలం తగ్గిపోతుంది అన్నాడు హిరణ్యకుడు. అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులు సింహాల్ని చూడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ హాయిగా ఆనందంగా ఉండట్లేదు. అలాగే మనము ఏళ్లకేళ్లు ఉన్నచోటే ఉంటే ప్రమాదం కూడాను అన్నాడు లఘుపతనకుడు. నీకిక్కడ ఉండాలని లేదన్న సంగతి తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలని నీ ఉద్దేశం? ఎక్కడికంటే దండకారణ్యం ఉంది కదా, అక్కడ కర్పూర గౌరవం అనే ఒక చెరువు ఉంది. ఆ చెరువులో మంథరుడు అని తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు, మంచివాడు, బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నైనా నీతులు చెప్పవచ్చు, కానీ వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే మంథరుడు తను నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయాధర్ముడు. అతనితో ఉన్న రోజుల్లో నాకు ఒక్కొక్కసారి తిండి దొరికేది కాదు. అప్పుడు మంథరుడు ఏం చేసేవాడంటే తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు. పదే పదే గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు. అతని దగ్గరికి వెళ్ళిపోదామనిపిస్తోంది అన్నాడు లఘుపతనకుడు. నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి? గౌరవం లేని చోట, తిండి దొరకని చోట, బంధుమిత్రులు లేని చోట ఉండకూడదంటారు. అందుకని నేను నీతో పాటు వచ్చేస్తాను పద అన్నాడు హిరణ్యకుడు. తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడి ఆనందానికి అంతు లేకుండా పోయింది. నిజంగా వస్తావా అడిగాడు. నిజంగానే వస్తాను పద అన్నాడు హిరణ్యకుడు. ఇద్దరూ బయలుదేరారు. దారిలో దొరికినవి తింటూ కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్లకు మంథరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుడిని చూచి పొంగిపోయాడు మంథరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుడిని చూసి సంతోషించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు. హిరణ్యకుడని ఇతను ఎలకల రాజు, మంచివాడు. మంథరునికి హిరణ్యకుడిని పరిచయం చేశాడు లఘుపతనకుడు. రాజువైతే ఊర్లో ఉండాలి గాని అరణ్యంలో ఉండడం ఏంటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు హిరణ్యకుడిని అడిగాడు మంథరుడు. ఎందుకుంటున్నానంటే అంటూ తన కథను చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు. అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాడిని. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడని ఓ సన్యాసి ఉండేవాడు అక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాల్ని ఓ గిన్నెలో పెట్టి దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు. అతను అలా నిద్రపోగానే నేనిలా ఆ ఉట్టెనందుకుని గిన్నెలోకి ప్రవేశించి అందులోని భోజన పదార్థాలన్నీ తిని త్రేంచేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించసాగాడు. ఒకనాడు వీణాకర్ణుడని చూడాకర్ణుడి మిత్రుడు వచ్చాడక్కడికి. అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు. పదే పదే కర్రను నేలకు తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయడం వీణాకర్ణుడికి అంతు చిక్కలేదు. ఏంటయ్యా ఈ గోల అడిగాడు. ఏం చెప్పమంటావు? ఈ గదిలో ఓ ఎలక తిరుగుతోంది. నేను అదిగో ఆ ఉట్టెలో దాచుకున్న నా భోజన పదార్థాలన్నీ తినేస్తోంది. పెద్ద బెడదైపోయింది దాంతో అన్నాడు.
ఉట్టె చాలా ఎత్తులో ఉంది, దాన్ని ఎలక అందుకోవడం ఏమిటి? ఆశ్చర్యపోయాడు వీణాకర్ణుడు. ఉట్టి మీదికి ఎలుక ఎగురుతోందా? నీ భోజన పదార్థాల్ని తినేస్తోందా? ఆశ్చర్యంగా ఉందే. ఇంత చిన్న ఎలుక అంత ఎత్తున ఉన్న ఉట్టే అందుకుంటోందంటే ఇదేదో బాగా ఆలోచించాల్సిన విషయమే అన్నాడు వీణాకర్ణుడు. ఏ పనికైనా ఏదో ఒక కారణం ఉంటుంది, కారణాన్ని కనుక్కోవాలి. విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక నిన్నింతలా ఇబ్బంది పెడుతూ అంతెత్తున ఉన్న ఉట్టెకు ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది, దాన్ని కనుక్కోవాలి. అంతేకాని కర్రతో కొడుతూ కూర్చుంటే లాభం లేదు. వీణాకర్ణుడు చెప్పింది నిజమే, ఏదో బలమైన కారణం ఉంది, అనుమానం లేదనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడాకర్ణుడు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. నా కలుగును తవ్వి పారేయాలనుకున్నాడు. అంత పని చేశాడు. పలుగుతో నా కలుగు తవ్వేసి అందులో నేను దాచుకున్న భోజన పదార్థాలన్నీ తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది. తిండి కరువైపోయింది. తిండి లేక కృషించిపోయాను. నీరసించిపోయి తిరుగుతుంటే నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు. చూడు, డబ్బున్నవాడే బలవంతుడు, డబ్బున్నవాడే పండితుడు, డబ్బుంటేనే సుఖాలు. డబ్బంటే నీ దృష్టిలో తిండి, ఆ తిండి నీకు లేదు, నేను తీసి పారేశాను. దాంతో నువ్వు ఎలా అయిపోయావు? చిక్కి శల్యం అయిపోయావు. అందుకే డబ్బుండాలంటారు. డబ్బు లేకపోతే డుబ్బుకి కూడా పనికిరారు. అన్నీ బాధలే. పేదరికంతో చస్తూ బతికే కంటే చావడం అంత గొప్ప పని ఇంకోటి లేదు. ఆరోగ్యం పోయినా బతకచ్చు, మాట పడిపోయినా బతకచ్చు, పేరు ఊరు పోయినా బతకచ్చు, బుద్ధి మార్చుకోనంటూ మొండిగా బతకచ్చు. కానీ డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం. చెప్పుకోలేని బాధ, డబ్బు పోగొట్టుకున్న సంగతి, మనోవ్యధ, ఇంట్లో వాళ్ల ప్రవర్తన, మోసం, అవమానం ఇవేవి నలుగురికి చెప్పుకోలేం. దేవుని దయలేనప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు అభిమానవంతుడు ఉన్న ఊరిని, కన్నతల్లిని విడిచి వెళ్లడమే న్యాయం. బిచ్చమెత్తుకొని బతికే కంటే చావడం మేలు. అప్పటికీ బుద్ధి రాలేదు నాకు. అక్కడే ఉన్నానింక. విసిగిపోయాడు చూడాకర్ణుడు. కోపంగా ఓ రోజు నా మీదకు కర్రను విసిరాడు. తగిలితే చచ్చిపోయేవాణ్ణే. అదృష్టం బాగుండి తగల్లేదు, తప్పించుకున్నాను. అప్పటికి జ్ఞానోదయమైంది నాకు. ఈ లోకంలో కష్టాలన్నిటికీ మూల కారణం డబ్బు, దానిమీద ఆశే. ఆ ఆశను వదులుకోగలిగితే అంతకు మించిన హాయి లేదు. ఆశలు వదులుకున్నవాడే ఉత్తముడు, పండితుడు. 10 మందిని వేధించకుండా దొరికిన దాంతో పొట్టపోషించుకున్నవాడే ధన్యుడనిపించింది. చేసుకున్న వారికి చేసుకున్నంత అని మన పాపపుణ్యాలను అనుసరించే మనకేదైనా ప్రాప్తిస్తుంది. అంతేకాని మనకి ఇది కావాలి అది కావాలి అనుకోవడం తప్పు. బండరాయిలో కప్పకు కూడా ఇంత తిండి పెట్టే ఆ దేవుడు నాకెందుకు పెట్టడనిపించింది. మఠాన్ని వదిలేశాను, ఊరిని వదిలేశాను, అడవిలోకి చేరుకున్నాను. అక్కడే ఆకులు అలములు తింటూ దొరికిన చోట నీళ్లు తాగుతూ కాలం గడపసాగాను. ఆ రోజుల్లోనే ఇదిగో ఈ లఘుపతనకుడితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం నిన్ను కూడా స్నేహితుని చేసింది. నాకు తెలిసి మిత్రులతో గడిపిన కాలమే కాలం. బంగారు కాలం అంటే అదే, దాన్ని మించింది లేదు. ఈ ప్రపంచంలో 2 ఆనందాలున్నాయి. ఒకటి గొప్ప గొప్ప కథలను వినడం, రెండోది స్నేహితులతో సరదాగా తిరగడం. నిజం చెప్పావు అన్నాడు మంథరుడు. తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు. డబ్బు శాశ్వతం కాదు. ఈ సంగతి తెలుసుకునే వివేకవంతులు దానధర్మాలు చేస్తూ కాలం గడుపుతారు. తెలియని వారు ఏమీ చేయక, చేసేందుకు ప్రయత్నించినప్పుడు వీలుకాక విలపిస్తూ ఉంటారు. అవసరానికి మించి కలుగులో నువ్వు సొమ్ము దాచిపెట్టావు, దాంతోనే అల్లరిపాలయ్యావు. నీరు ప్రవహించాలి, ప్రవాహంలోనే నీటికి అందం ఉంటుంది. అలాంటిదే డబ్బు కూడా. వివేకవంతుడు డబ్బును సంపాదించాలి కానీ కూడబెట్టకూడదు. కూడబెట్టినా అవసరాల మేరకే కూడబెట్టాలి. మితిమీరి కూడబెడితే దీర్ఘారావం అనే నక్కల నాశనమైపోతాడు. ఆ కథేంటో చెప్పవా? అడిగాడు హిరణ్యకుడు. చెబుతాను విను అంటూ చెప్పసాగాడు మంధరుడు. అనగా అనగా ఒక ఊరు. దాని పేరు కళ్యాణకటకం. ఆ ఊర్లో ఓ బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. అతను ఓ రోజు అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఓ చిన్న గుంత తవ్వి అందులో నక్కి కూర్చున్నాడు. అటుగా వచ్చే జంతువులకు ఎరగా మాంసం ముక్కలు వెదజల్లాడు. వాటికి ఆశపడి అటుగా ఓ జింక వచ్చింది. అది రావడమే ఆలస్యం. భైరవుడు దాన్ని చంపి ఇంటిదారి పట్టాడు. తోవలో అడవి పంది కనిపించింది అతనికి. దాంతో ఈ రోజున అదృష్టమే అదృష్టం అనుకున్నాడు భైరవుడు. భుజాల మీద జింకను కిందకి దించాడు. పందికి బాణం గురిపెట్టి వదిలాడు. బాణం పందికి తగిలింది. అయితే అది చచ్చిపోలేదు. గాయపడి కోపంతో భైరవుడి మీద దాడి చేసింది. పంది భైరవుడు పోట్లాడుకున్నారు. ఆ పోట్లాటలో భైరవుడి ప్రాణాలు పోయాయి. తర్వాత పంది కూడా చచ్చిపోయింది. భైరవుడు పంది పోట్లాటలో వారి మధ్య ఓ పాము కూడా నలిగి నలిగి పచ్చడైపోయింది. కాసేపటికి దీర్ఘారావం అనే నక్క అటుగా వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్న జింక, పంది, పాము మనిషిని చూసి నాలిక చప్పరించింది. చాలా రోజుల దాకా తిండికి వెతుక్కోవాల్సిన అవసరం లేదనుకుంది. మనిషి మాంసం 1 రోజుల దాకా సరిపోతుంది. పంది జింకల మాంసంతో 2 నెలలు గడిచిపోతాయి. పాము ఓ రోజుకి సరిపోతుందని లెక్కలు కట్టి ఆనందించింది. పడి ఉన్న విల్లును చూసిందప్పుడు. దాని తాడుని నాకి చూసింది. జంతునరంతో చేసిన తాడని తేల్చుకుంది.
ముందీ నరాన్ని తిని ఈరోజు సరిపెట్టుకుంటాను, తర్వాత జింక, పంది, పాము వాటన్నిటినీ తినవచ్చనుకుంది. విల్లుతాడుని మరోసారి నాకి తినేందుకు దాన్ని కోరికింది నక్క. అంతే, తాడు తెగింది, విల్లు విచ్చుకుంది. ఆ విచ్చుకోవడంలో నక్కకి చెప్పలేనంత దెబ్బ తగిలింది. దాంతో నక్క చచ్చిపోయింది. కథ ముగించాడు మంథరుడు. దురాశ దుఃఖానికి చేటంటే ఇదే. దురాశ కారణంగానే నక్క చావుని కొని తెచ్చుకుంది. అందుకే అంటారు, ఉన్నది అనుభవించాలి, లేదంటే ఇతరులకి ఇవ్వాలి. రెండూ చేయక చచ్చి సాధించేదేముంది? అవును, నిజమే అన్నాడు హిరణ్యకుడు. మితిమీరిన ఆశల వల్ల దుఃఖమే కాని ఆనందం లేదు. దీన్ని గ్రహించాలి మనం. కోట్లాను కోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే మిత్రుడే ఎక్కువ. అందుకని మనం ముగ్గురం స్నేహంగా ఉందాం, మిత్రలాభాన్ని పొందుదాం అన్నాడు లఘుపతనకుడు. ముగ్గురు ముచ్చటగా నవ్వుకున్నారు. మిగిలిన కథ తరువాయి భాగంలో చూద్దాం.